అందరికీ నా నమస్కారాలండి. ఎవరైతే ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నారో వారికైతే 2025, 26 నుంచి సిలబస్ అనేది చేంజ్ అయింది. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ప్లే లిస్ట్ ఏదైతే ఉందో టోటల్‌గా ఏదైతే న్యూ సిలబస్ ఉందో ఆ పాఠ్యాంశాలనేవి అన్నీ డిస్కస్ చేయబడినయి. అవన్నీ కూడా మీకు చక్కగా చాలా తక్కువ సమయంలో మీకైతే వివరించబడినయి. లైన్ టు లైన్ ఎక్స్‌ప్లనేషన్స్, సమ్మరీ అండ్ క్వెషన్ అండ్ ఆన్సర్స్ ఎవ్రీథింగ్ మీకు ఈ ప్లే లిస్ట్‌లో అయితే అందుబాటులో ఉంటాయి. మీరు గనక మొబైల్‌లో గనక చూస్తున్నట్లయితే మీకిక్కడ ఐ కార్డ్స్ అనేవి రావడం జరుగుతుందండి. ఈ ఐ కార్డ్స్ ద్వారా మీరు ఏదైతే ప్లే లిస్ట్ ఉందో దాన్ని పొందొచ్చు. లేదా చివర్లో ఎండ్ స్క్రీన్స్ వస్తాయి. వాటి ద్వారా పొందొచ్చు. లేదా సింపుల్‌గా మీరు లింక్ అని గనక కామెంట్ సెక్షన్‌లో గనక అడిగినట్లయితే నేను ఈ ప్లే లిస్ట్ యొక్క లింక్‌ని మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీకు ఏదైతే టైటిల్ ఉందో దాన్ని క్లిక్ చేయడం ద్వారా కూడా డిస్క్రిప్షన్ అనేది ఓపెన్ అవుతుంది. అక్కడి నుంచి కూడా మీరైతే యాక్సెస్ చేయొచ్చు. యూనిట్ 2లో మెటమార్ఫసిస్‌లో మెటమార్ఫసిస్ అంటే రూపాంతరం. అంటే రూపం మార్చుకోవడం. గొంగళి పురుగు ఎట్లా అయితే సీతాకోక చిలుకలాగా మారుతుందో అదే మెటమార్ఫసిస్ అన్నమాట. చీఫ్ సియాటెల్స్ లెటర్. చీఫ్ సియాటెల్ ఇతను ఒక ఉత్తరం రాశాడు. ఎవరికి రాశాడు అంటే అమెరికన్ ప్రెసిడెంట్‌కి ఒక ఉత్తరం అయితే రాయడం జరిగింది. అది ఎందుకు రాశాడు? ఏం దాని ప్రాముఖ్యత అనేది ఈ యొక్క పాఠ్యాంశంలో మనం తెలుసుకోబోతున్నాం. చీఫ్ సియాటెల్ ఆల్సో నోన్ యాజ్ శీతల్. కాబట్టి ఇతని పేరు సియాటెల్. ఇతను ఒక చీఫ్. ఒక తెగకి నాయకుడు ఈయన. వాజ్ ఎ రెస్పెక్టెడ్ లీడర్. అందరి చేత మన్ననలు పొందేటటువంటి ఒక గొప్ప నాయకుడు ఇతను. ఏ తెగలకి అంటే సుఖామిష్ అండ్ దువామిష్. ఈ తెగలకి సంబంధించినటువంటి తెగ నాయకుడు ఈ చీఫ్ సియాటెల్. హూ లివ్డ్ ఆన్ ద ఐలాండ్స్ ఆఫ్ ప్యూగెట్ సౌండ్ ఇన్ వాట్ ఈస్ నౌ వాషింగ్టన్ స్టేట్. ఏదైతే మరి వాషింగ్టన్ డీసీ ఏదైతే ఉందో వాషింగ్టన్ డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా ఏదైతే ఉందో వాషింగ్టన్ డీసీ అని చెప్పుకుంటామో ఆ ప్రాంతంలో ఒకప్పుడు ఈ సుఖామిష్ అండ్ దువామిష్ తెగలు నివసిస్తూ ఉండేవి. ఎక్కడైతే వాషింగ్టన్ అమెరికా రాజధాని యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యొక్క రాజధాని అయినటువంటి వాషింగ్టన్ డీసీ ఏదైతే ఉందో అక్కడ వీళ్ళు ఒకప్పుడు ఉండేవాళ్ళు. యాజ్ ఎ యంగ్ వారియర్ చీఫ్ సియాటెల్ వాజ్ నోన్ ఫర్ హిస్ కరేజ్ అండ్ డేరింగ్ లీడర్షిప్. అతను చాలా గొప్ప యోధుడు, కుర్రవాడే కానీ మంచి యోధుడు అండ్ చాలా ధైర్యవంతుడు అండ్ సాహసవంతుడు కూడా అండ్ గొప్ప లీడర్షిప్ నాయకత్వ పటిమ ఉన్నటువంటి వ్యక్తి ఈ చీఫ్ సియాటెల్. ద ప్రజెంట్ సీపోర్ట్ సిటీ ఆఫ్ సియాటెల్ ఈజ్ నేమ్డ్ ఆఫ్టర్ ద నేటివ్ లీడర్. ఈ లీడర్ ఎవరైతే ఉన్నారో సియాటెల్ పేరు మీదుగానే ఇప్పుడు సియాటెల్ నగరం. ఈ నగరం ఎలాంటిది అంటే పోర్ట్ ఉంది, ఓడరేవు ఉంది. ఆ ఓడరేవు ఉన్న అభివృద్ధి చెందిన నగరానికి ఈ చీఫ్ సియాటెల్ పేరైతే పెట్టడం జరిగింది. అంత గొప్పగా అతను ఏం చేశాడు మనం చూద్దాం. దిస్ లెటర్ ఎమర్జ్ ఇన్ 1850s 1850లో ఈ ఉత్తరం అయితే మనకి రాయబడినట్టుగా తెలుస్తుంది. డ్యూరింగ్ పీరియడ్ ఆఫ్ ర్యాపిడ్ యుఎస్ ఎక్స్పాన్షన్. యునైటెడ్ స్టేట్స్ బాగా అభివృద్ధి చెందుతుంది. ఎట్లా? యాక్చువల్గా యునైటెడ్ స్టేట్స్ ఏదైతే అమెరికా ఉందో కొలంబస్ కనుక్కున్న తర్వాత అంటే అంతకుముందు జనాలు లేరా అంటే ఉన్నారండి. ఆదిమ తెగల వాళ్ళు రెడ్ ఇండియన్స్ ఇట్లాంటి చాలా తెగలు అమెరికా అంతా కూడా విస్తరించున్నారు. At the time, US government under President Franklin Pierce was pressuring Native American tribes in Pacific Northwest to relinquish their lands to accommodate settlers moving westward. చూడండి, అమెరికాలో ఎప్పుడైతే కొలంబస్ కనుక్కున్న తర్వాత బ్రిటన్ నుంచి చాలామంది జనాలు ఇక్కడికి వచ్చి 100 ఎకరాలు ఆపుకున్నారు. ఈ 100 ఎకరాలు మరి ఎలా ఓన్ చేసుకున్నారు అంటే వీళ్ళు పొలిమేరలు నిర్ణయించుకొని ఆఫ్రికా నుంచి నీగ్రోలని ఎవరైతే నల్లజాతి వాళ్ళు ఉన్నారో వాళ్ళని బానిసలుగా తెచ్చుకొని ఆ యొక్క ఏదైతే 100 ఎకరాలు ఆపుకున్నారో అక్కడ పనులు వెట్టి చాకిరీ చేయించడం మొదలుపెట్టుకొని అట్లా వాళ్ళు ఏం చేశారంటే
గ్రేట్ ఎక్స్పాన్షన్‌కి నాంది పలికారు. అంటే మొత్తం ఆక్రమించుకోవడం మొదలుపెట్టారు ఈ బ్రిటన్‌కి చెందినటువంటి పౌరులన్నమాట. అయితే బ్రిటన్‌తో వీళ్ళకి మొత్తానికి చెడింది. తర్వాత వాళ్ళు స్వాతంత్రం ప్రకటించుకోవడం అయితే జరిగింది. తర్వాత అమెరికాకి వివిధ దేశాల నుంచి ఏందంటే యూఎస్ డ్రీమ్ అనేది ఒకటి చూపించారు. ఆ డ్రీమ్ ప్రకారం ఏందంటే తెలివితేటలుంటే చాలు. ఎవ్వరైనా సరే వచ్చి ఈ గడ్డ మీద బతకొచ్చనేసి ఏం చేశారంటే వాళ్ళ అందరికి కూడా ఒక కళ చూపించారనమాట. ఏందంటే అందులో దాని ప్రకారం ఎవరైనా అమెరికాకు రావచ్చు, గొప్ప ధనవంతులైపోవచ్చు, తెలివితేటలుంటాయి. అంతే. ఏ లింగ భేదం లేదు, ఏ మత భేదం లేదు, ఏ భేదాలు లేవనేసి చెప్పడం జరిగింది. టోటల్‌గా ఏం జరిగిందంటే వివిధ దేశాల నుంచి వలసదారులు అమెరికాకి రావడం జరిగింది. ఇప్పుడు బాగా ఎక్స్‌పాన్షన్ అవుతుంది అమెరికా. ద ప్రెసిడెంట్ ఇన్ వాషింగ్టన్ సెండ్స్ వర్డ్ దట్ హి విషెస్ టు బై అవర్ ల్యాండ్. ఎప్పుడైతే ఈ ఎక్స్‌పాన్షన్ జరుగుతుందో, జనాలు బాగా వస్తున్నారో, ఈ ఆదిమ తెగ జాతుల వల్ల పెద్ద ప్రయోజనం లేదు అమెరికాకి. ఈ ఆదిమ తెగ జాతులు ఏందంటే అక్కడ ఉండి ఏదో పాపం వాళ్ళు కాలం వెలబుచ్చుతా ఉండే వ్యక్తుల్లాగా కనబడతారు ఈళ్ళకి. ఏదైతే ఆధునిక మానవుడు వెంపర్లాడుతున్నాడో అయి ఏం అవసరం లే వాళ్ళకి. ఆ భూమి కన్నతల్లి, అక్కడున్న చెట్టు ఒక దేవత. ఈ విధంగా ఉండేటటువంటి మైండ్ సెట్ ఉన్నటువంటి ఆదిమ తెగ జాతుల వాళ్ళు వాషింగ్టన్ అనే ప్రదేశంలో మనం ఏదైతే తెగలు చెప్పుకున్నామో ఆ తెగలు వాళ్ళు నివసిస్తున్నారనమాట. ఈ ప్రెసిడెంట్ వాషింగ్టన్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో అమెరికన్ ప్రెసిడెంట్ అతను ఏం చేశాడు అంటే వీళ్ళకి కబురు పంపించాడు. ఏందంటే మా పెద్ద నాయకుడు, వాళ్ళ భాషలో చెప్పాలంటే మా నాయకుడు ఉన్నాడు పెద్దన్న. ఆ పెద్దన్న మీ స్థలం అంతని కొనబోతున్నాడు, మర్యాదగా ఇచ్చేయండి. ఇవ్వకపోతే మనకు తెలిసింది అమెరికా ఎలా లాక్కుంటుందో మనకు తెలిసింది. వాళ్ళకి కూడా బాగా తెలుసు. ఎవరికి? ఈ చీఫ్ సియాటెల్కి కూడా బాగా తెలుసు. బట్ హౌ కెన్ యూ బై ఆర్ సెల్ ద స్కై? అప్పుడు ఒక ఉత్తరం రాస్తాడు, మీ వాళ్ళు వచ్చారు కానీ నాకు చాలా వింతగుంది, ఈ అమ్మడాలేంటి కొండాలేంటి? ద ల్యాండ్, భూమిని నేను అమ్మడం ఏంది, నువ్వు కొనడం ఏంది? హౌ కెన్ యూ బై ఆర్ సెల్ ద స్కై? ఈ ఆకాశాన్ని ఎలా అమ్ముతాం, ఎలా కొంటాం? ద ఐడియా ఇస్ స్ట్రేంజ్ టు అస్. అసలు మాకు చాలా వెరైటీగా ఉంది. సియాటల్ చెప్తుంటాడు అనమాట. ఇఫ్ యూ డు నాట్ ఓన్ ద ఫ్రెష్నెస్ ఆఫ్ ద ఎయిర్ అండ్ ద స్పార్కిల్ ఆఫ్ వాటర్, హౌ కెన్ యూ బై దెమ్? అసలు ఇంత స్వచ్ఛమైన గాలి ఉంది, నువ్వు ఓన్ చేయగలుగుతావా? నువ్వు కలిగి ఉండగలుగుతావా? ఈ అందమైనటువంటి నీళ్లు ఏవైతే మెరుస్తూ ఉన్నాయో వీటిని నువ్వు కొనగలుగుతావా? నువ్వు ఉంచగలుగుతావా ఈ విధంగా? అంటే వాళ్ళకి తెలుసు ఏం జరుగుతుందో. టోటల్ ఈ తెగ వాళ్ళకి అమెరికన్ ప్రెసిడెంట్ అండ్ అమెరికాలో పారిశ్రామిక విప్లవం వల్ల ఏమేం జరుగుతుందో బాగా తెలుసు. ఆ వీళ్ళు ఏదైతే ఆపుకున్న పొలాలు, స్థలాల మీద దున్నపోతులు ఇవి విచ్చలవిడిగా వచ్చేస్తుంటే వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే తుపాకులతో కాల్చి చంపేవాళ్ళు. ఒక రైలు జనరల్‌గా వీళ్ళకున్న వందల ఎకరాల్ని పర్యవేక్షించడానికి ఆ వందల ఎకరాల్లోనే ట్రైన్ వేసుకున్నారు. వాటితో వెళ్తా ఆ ఎకరాల్లోకి వచ్చినటువంటి ఏదైతే పశువులు ఏదైతే చెడగొడుతుంటాయి, అడవి మృగాలన్నమాట అవి. వాటన్నిటిని చంపేసేవాళ్ళు. ఆ ట్రైన్‌లో వెళ్తా గన్‌తో కాలుస్తా చంపేసేవాళ్ళు. కాబట్టి ఈ తెగ నాయకులు అదంతా చూసి వీళ్ళు షాక్ అయ్యేవాళ్ళు. తెగలోళ్ళు ఏదైతే మనం చెప్పుకున్నామో సుఖామిష్, దువామిష్ తెగలోళ్ళు షాక్ అయ్యేవాళ్ళు. కాబట్టి ఉత్తరం రాస్తున్నాడు, సియాటెల్ మీదంతా చాలా వెరైటీగా ఉంది. ఎవ్రీ పార్ట్ ఆఫ్ ఎర్త్ ఈజ్ సేక్రెడ్ టు మై పీపుల్. మా ప్రజలకి ప్రతిదీ ఇక్కడ పవిత్రం. ఇక్కడ ఉండేటటువంటి జంతువుని కూడా మా బ్రదర్ లాగా చూస్తాం, భూమిని మా తల్లిలాగా చూస్తాం. ఎవ్రీ షైనింగ్ పైన్ నీడిల్, ఆఖరికి ఏదైతే చెట్టు కొన ఏదైతే నీడిల్ అంటే ఆకులు అనమాట, పైన్ నీడిల్ అంటే ఈ పైన్ చెట్టు యొక్క ఆకులు ఎలా ఉంటాయంటే ముళ్ళలాగా ఉంటాయి. ఎవ్రీ శాండీ షోర్, ప్రతి తీరం, ఎవ్రీ మిస్ట్, ప్రతి ఏంటంటే ఈ మంచు బిందువులు ఏవైతే ఉన్నాయో డార్క్ వుడ్స్, ఈ నల్లగా ఉన్నటువంటి ఏదైతే చీకటి కమ్మినటువంటి కాకులు దూరని కారడవి, చీమలు దూరని చిట్టడివి ఏదైతే ఉందో అది ప్రతిదీ, ఎవ్రీ మీడో, ప్రతి పచ్చిక బయలు, ఎవ్రీ హమ్మింగ్ ఇన్సెక్ట్, ఏదైనా శబ్దం చేసేటటువంటి ఏ కీటకమైనా సరే మాకేందంటే పవిత్రమైనది. అవన్నీ పవిత్రమైనవి మాకు.
ఆల్ ఆర్ హోలీ ఇన్ ద మెమరీ అండ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ మై పీపుల్. ప్రతిదీ కూడా ఇక్కడ పవిత్రంగా భావిస్తారు. నేలని పవిత్రంగా భావిస్తారు, జంతువుల్ని పవిత్రంగా భావిస్తారు, నీటిని పవిత్రంగా భావిస్తారు, గాలిని పవిత్రంగా భావిస్తారు. అయితే అమెరికాలో ఎవరైతే ఉన్నారో ఈ ఆదిమ జాతుల వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళు అలా ఉండదు. వాళ్ళు అలా చేయరు. వాళ్ళు పొల్యూషన్ చేస్తారు, అంటే కాలుష్యానికి కారణం అవుతారు. అందుకనే చీఫ్ సియాటెల్ క్లియర్గా చెప్తున్నారు అనమాట, మేము ఇక్కడ గౌరవించి వాటిని చాలా పవిత్రంగా భావిస్తాం. We know the sap which courses through the trees as we know blood that courses through our veins. చూడండి, చెట్లలో వచ్చేసి ఒక జీవరసం ఉంటుంది. మన బాడీస్లో ఎట్లయితే బ్లడ్ ప్రవహిస్తూ ఉంటుందో చెట్లలో కూడా ఏం ప్రవహిస్తుంది అంటే ఈ జీవరసం ఏదైతే ఉందో అది ప్రవహిస్తూ ఉంటుంది. ఎట్లా అయితే మనలో మన నరాల్లో ప్రవహిస్తూ ఉందో అట్లా చెట్లలో కూడా ప్రవహిస్తూ ఉంటుందన్నమాట. వీఆర్ పార్ట్ ఆఫ్ దట్ అండ్ ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ అస్. మనం భూమిలో భాగం, అది మనలో ఒక భాగం. ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ అస్, మనలో భాగం, అది మనం భూమిలో భాగాలన్నమాట. ద పర్ఫ్యూమ్ ఫ్లవర్స్ ఆర్ అవర్ సిస్టర్స్. ఏం చెప్తున్నాడు అంటే ఏవైతే పూలు ఉన్నాయో అవి ఎవరంటే వాళ్ళ చెల్లెళ్ళట. ఈ ఆదిమ జాతులు ఏదైతే ఉన్నారో వీళ్ళంతా కూడా ట్రైబ్స్, తెగల వాళ్ళు, ఈ తెగల ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ పూలు అనేవి అక్క చెల్లెలు లాంటివి. ద బేర్, ద డీర్, ద గ్రేట్ ఈగల్, దీస్ ఆర్ అవర్ బ్రదర్స్. ఎవరైతే ఎలుగుబంటి కానివ్వండి, జింకలు కానివ్వండి, పెద్ద పెద్ద ఈ ఈగల్స్ కానివ్వండి, అవన్నీ కూడా ఏంటంటే బ్రదర్స్. వాళ్ళు మాకు తమ్ముళ్ళు, అన్నా తమ్ముళ్ళు లాంటి వాళ్ళు. పూలు మాకు చెల్లెళ్ళు లాంటి వాళ్ళు. ద రాకీ క్రెట్స్, ద డ్యూ ఇన్ ద మిడో, ద బాడీ హీట్ ఆఫ్ ద పోనీ, మ్యాన్ ఆల్ బిలాంగ్ టు ద సేమ్ ఫ్యామిలీ. చీఫ్ సియాటెల్ మాటల్లో ఏం చెప్తున్నాడంటే ఎలుగుబంటి కావచ్చు, జింక కావచ్చు, గద్దలు కావచ్చు, ఇవన్నీ మా సోదరులు. రాకీ క్రెస్ట్ అంటే రాతి శిఖరాలు ఏవైతే ఉంటాయో, రాయికి సంబంధించి ఏవైతే కొంచెం మొత్తం మట్టి దిబ్బలు కానివ్వండి, అక్కడ ఉండేటటువంటి కొండలు, చిన్న కొండలు, కోనలు, ఇవన్నీ కానివ్వండి. డ్యూ ఇన్ ద మిడో, పచ్చిక బయలులోని తేమ కానివ్వండి. బాడీ హీట్ ఆఫ్ ద పోనీ అంటే గుర్రం అనమాట, గుర్రపు శరీరం వేడి కానివ్వండి. అండ్ మ్యాన్, మనిషి కానివ్వండి, అందరూ కూడా ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళు. మట్టి, నీళ్లు, ఏవైనా జీవజాతులు ఏవైనా సరే మనిషితో సమానం చేసేస్తున్నారు. అన్నీ ఒక కుటుంబానికి సంబంధించినవి. పూలు మా అక్క చెల్లెళ్ళు అండ్ ఈ జంతువులు మా అన్నాదమ్ముళ్ళు. ఎవరు చెప్తున్నారు? చీఫ్ సియాటెల్ రాస్తున్నాడు. ఎందుకు రాస్తున్నాడు? అరే ప్రతిదీ మీరు పాడు చేస్తున్నారు, జంతువుల్ని చంపుతున్నారు, మీరు భయంకరంగా చంపుతున్నారు, మీరు కంటికి కనబడితే చంపేస్తున్నారు, జంతువులే లేకపోతే మీరు ఎట్లా బతుకుతారా అని డైరెక్ట్ చెప్తే ప్రాణాలు ఉండవు. చీఫ్ సియాటెల్ నాయకత్వ లక్షణాలు అవే, ఎలా చెప్పాలో అలా చెప్తున్నాడు చీఫ్ సియాటెల్. ద షైనింగ్ వాటర్ దట్ మూవ్స్ ఇన్ ద స్ట్రీమ్స్ అండ్ రివర్స్ ఈజ్ నాట్ జస్ట్ వాటర్. ఏదైతే సెలయేరులో పారుతుంది నీళ్ళు అనుకుంటున్నామేమో, ఓ పెద్దన్న, కాదు, బట్ ద బ్లడ్ ఆఫ్ అవర్ యాన్సెస్టర్స్, అది మా పూర్వీకుల రక్తం. సెలయేరులో పారేది నీళ్ళు అనుకుంటున్నామో, కాదు, మా పూర్వీకుల రక్తం. ఇఫ్ యూ సెల్ యూ అవర్ ల్యాండ్, మా భూమిని కనుక నీకు అమ్మితే, యూ మస్ట్ రిమెంబర్ దట్ ఇట్ ఈస్ సేక్రెడ్. ఆ నీళ్లు నువ్వు చాలా పవిత్రమైనని భావించాలి. మేము ఒకవేళ ఈ స్థలాన్ని నీకు అమ్మినట్లయితే నువ్వు ఆ నీళ్ళని చాలా పవిత్రంగా భావించాలి, ఎందుకంటే అవి నీళ్లు కాదు, మా పూర్వీకుల రక్తం. నువ్వు అంత గౌరవం ఇవ్వాలి దానికి. ఈచ్ గ్లాసీ రిఫ్లెక్షన్ ఇన్ ద క్లియర్ వాటర్స్ ఆఫ్ ద లేక్స్ టెల్స్ ఆఫ్ ఈవెంట్స్ అండ్ మెమరీస్ ఇన్ లైఫ్ ఆఫ్ మై పీపుల్. ఏదైతే తలతల లాడుతూ నీళ్లు కనబడుతున్నాయి కదా నీకు, మెరుస్తున్నాయి కదా నీళ్లు నీకు, అవన్నీ మా పూర్వీకుల యొక్క జ్ఞాపకాలని తెలియజేస్తాయి. ఎంత గొప్పగా అవి మాకు అందించారో తెలుస్తాయి. నువ్వైతే ఏం చేస్తావు? కాలుష్యం చేసేస్తావు. నీ పొగ్గొట్టాల్లో నుంచి వచ్చేదాన్ని, నువ్వు చేసేటటువంటి ఏవైతే రసాయనాలు ఉన్నాయో అవన్నీ వదులుతావు. అలా చేయకూడదు. ఇవి మా పూర్వీకుల రక్తం. దీన్ని నువ్వు అంతే గౌరవంగా భావించి ఏం చేయాలి అంటే నువ్వు దీన్ని గౌరవించాలా. చెత్త చెదారాలు అవన్నీ వేయకూడదు.
ద వాటర్స్ మర్మర్ ఈస్ ద వాయిస్ ఆఫ్ మై ఫాదర్స్ ఫాదర్. నీకు నీళ్లు పోతుంటే గుసగుసలు వినబడతాయి చూసావా, అది ఎవరో తెలుసా? మా పూర్వీకుల యొక్క మాటలు అవి. ద రివర్స్ ఆర్ అవర్ బ్రదర్స్. ఏవైతే సెలయేళ్ళు ఉన్నాయే అవి మా అన్నదమ్ముళ్ళు. దే క్వించ్ అవర్ టస్ట్. మా దాహాన్ని తీరుస్తాయి. దే క్యారీ అవర్ క్యానోస్ అండ్ ఫీడ్ అవర్ చిల్డ్రన్. ఈ సెలయేళ్ళు ఏవైతే ఉన్నాయో లేదా ఆ వాటర్ ఏదైతే ఉందో దాహాన్ని తీరుస్తాయి. అంతేకాదు పడవలు, క్యానోస్ అంటే పడవలు. ఈ పడవలు ఏంటంటే చేపలు పట్టడానికి వాటికి వీటికి ఉపయోగిస్తుంటారు. చిన్న చిన్న పడవలు అన్నమాట ఇవి. ఈ పడవలో వాళ్ళు వెళ్ళి చేపల్ని పట్టుకుంటారు. వీళ్ళ పిల్లలకి తినిపించుకోగలుగుతున్నారు. సో యూ మస్ట్ గివ్ ద రివర్స్ ద కైండ్నెస్. కాబట్టి ఆ రివర్స్ ఏవైతే ఉన్నాయో అంటే నదులు ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళ బ్రదర్స్ లాంటివి. ఎందుకంటే వాళ్ళ పిల్లల్ని సాకడానికి అవి ఉపయోగపడుతున్నాయి. కాబట్టి నీ జాలి చూపించాలి. ద కైండ్నెస్ దట్ యు గివ్ ఎనీ బ్రదర్. నీ బ్రదర్ అంటే నువ్వు చాలా చాలా గౌరవంగా చూస్తావు, జాలి చూపిస్తావు, ప్రేమను చూపిస్తావు. అట్లానే ఈ రివర్స్ పట్ల నువ్వు చూపించాలి. ఇఫ్ యూ సెల్ అవర్ ల్యాండ్ రిమెంబర్ దట్ ఎయిర్ ఈస్ ప్రెషస్ టు అస్. నేను మీ గనక ఈ స్థలాన్ని గనక ఇచ్చినట్లయితే, ఏదైతే ఈ సుఖామేష్ దువావేష్ ఏదైతే తెగలు ఉన్నాయో వాళ్ళున్న ప్రాంతం ఇప్పుడున్న వాషింగ్టన్ డీసీ. ఆ ప్రాంతాన్ని గనక నేను మీకు ఇచ్చినట్లయితే నువ్వు గాలిని చాలా పవిత్రంగా పరిశుద్ధంగా భావించాలి. దట్ ఎయిర్ షేర్స్ ఇట్స్ స్పిరిట్ విత్ ఆల్ ద లైఫ్ దట్ ఇట్ సపోర్ట్స్. ఏం చేస్తుందంటే ఈ గాలి తన యొక్క ఆత్మని పంచుతుంది. ఏదైతే తాను బ్రతికిస్తుందో గాలి అనేది ఆత్మ లాంటిది. తీసేసామనుకోండి ప్రాణాన్ని తీసేసినట్టే గాలిని. ద విండ్ ఆల్సో గివ్స్ అవర్ చిల్డ్రన్ ద స్పిరిట్ ఆఫ్ లైఫ్. ఏం చేస్తుంది? మా పిల్లలకు కూడా ఊపిరి పోస్తుంది ఈ గాలి అనేది. ఇంకా చెప్తాడు, ఎందులో లేరు కానీ ఈ గాలి ఎక్కడి నుంచి వచ్చింది? మా పూర్వీకులు వదిలి వెళ్ళినటువంటి గాలి ఇది. పశువులు కూడా ఈ గాలిని పీలుస్తాయి, వదులుతాయి. మనం కూడా ఆ గాలిని పీలుస్తున్నాం. గుర్తుపెట్టుకో, జాగ్రత్త, పర్యావరణాన్ని కాపాడు. మేము చూస్తానే ఉన్నాం మీ వాళ్ళు చేసే అరాచకాలు. పొగ్గొట్టాలు పెడుతున్నాం, అందులో నల్లటి ధూళి వస్తుంది. ఇవన్నీ ఉంటాయి. కొంచెం రిఫైన్ చేశారనమాట వీటన్నిటిని. సో ఇఫ్ యూ సెల్ అవర్ ల్యాండ్ యూ మస్ట్ కీప్ ఇట్ అపార్ట్ అండ్ సేక్రెడ్. కాబట్టి మేము కానీ అమ్మితే నువ్వేం చేయాలి? చాలా జాగ్రత్తగా దీన్ని ఉంచాలి, చాలా పరిశుద్ధంగా దీన్ని అయితే చూసుకోవాలి. ఏ ప్లేస్ వేర్ మ్యాన్ కెన్ గో టు టేస్ట్ ద విండ్ దట్ ఈస్ స్వీటెండ్ బై ద మీడో ఫ్లవర్స్. పచ్చిక, మంచి పచ్చిక, పచ్చటి పచ్చిక, దానిలో ఉన్న పూలు, వాటి సువాసనలు ఏ మనిషి అయినా వస్తే పీల్చగలగాలి. ఆ శక్తి ఉండాలి ఆ గాలికి. కానీ నువ్వేం చేస్తున్నావు? పొగ్గొట్టాలు పెట్టేస్తున్నావు, నల్లటి పొగ్గాల్లో వదిలేస్తున్నావు. కానీ ఏం చెప్తున్నా? అవన్నీ చెప్పట్లా. సింపుల్గా ఎలా ఉండాలి అంటే చాలా చాలా సేక్రెడ్, పరిశుద్ధంగా భావించాలి. ఆ గాలిలో ఏవి పడితే అవి ఉండకూడదు. ఎవరైనా పీలిస్తే ఆ గాలిని, సువాసనలు గాలిని అతను అనుభవించగలగాలి. అంత పరిశుద్ధంగా చూసుకోవాలి. విల్ యూ టీచ్ యువర్ చిల్డ్రన్ వాట్ వీ హ్యావ్ టాట్ అవర్ చిల్డ్రన్. మా పిల్లలకి ఏం నేర్పించామో అది నువ్వు నేర్పిస్తావా? పశువులు, పక్షులు ఇవన్నీ అన్నదమ్ములు అని చెప్తావా? నీళ్లున్నాయే అవి నీళ్లు కాదురా, మీ పూర్వీకుల రక్తం అని నువ్వు చెప్తావా? ఈ భూమిని చాలా పవిత్రంగా చూసుకోగలుగుతావా? రివర్స్ని తమ బ్రదర్స్ లాగా చూసుకోమని చెప్తావా? దట్ ద ఎర్త్ ఈజ్ అవర్ మదర్. ఈ భూమి మీ తల్లిరా అని చెప్తావా? వాట్ బిఫాల్స్ ఎర్త్ బిఫాల్స్ ఆల్ ద సన్స్ ఆఫ్ దట్. భూమికి ఏం జరుగుతుందో అదే దాని మీద నివసించే భూమి పుత్రులకు కూడా జరుగుతుంది. దిస్ వీ నో, అది తెలుసు మాకు. ఎర్త్ దట్ డస్ నాట్ బిలాంగ్ టు మ్యాన్. మనిషి సొత్తు కాదండి భూమి. మ్యాన్ బిలాంగ్స్ టు ఎర్త్. భూమి సొత్తే మనుషులు. ఓకే, నువ్వు భూమిని కాదు, భూమే నిన్ను ఓన్ చేసుకుంటుంది. ఎర్త్ డస్ నాట్ బిలాంగ్ టు మ్యాన్. మనిషి సొత్తు కాదండి. నాకింత భూమి ఉంది, ఈ భూమి ఇచ్చే. నువ్వెవరు ఈ భూమిని అమ్మడానికి, కొనడానికి? ఆల్ థింగ్స్ ఆర్ కనెక్టెడ్ లైక్ బ్లడ్ దట్ యునైట్స్ us all. మనందరినీ అన్ని కనెక్ట్ అయి ఉన్నాయి. కనెక్ట్ ద డాట్స్. సో అన్ని చుక్కలు కూడా ఒకదానికి దారి తీస్తుంది. అన్ని కూడా లింక్ ఉంటాయి, ప్రతిదానికి లింక్ ఉంటుంది. నువ్వు చేసేది ప్రతిదీ కూడా అన్ని కూడా కలగలేదు. బ్లడ్ దట్ యునైట్స్ us ఆల్ థింగ్స్ ఆర్ కనెక్టెడ్. అన్ని కనెక్ట్ అయి ఉన్నాయి. ప్రతిదీ ఏది చిన్న తప్పు చేసి అది మరలా నీ దగ్గరకు వస్తుంది.
ఆల్ థింగ్స్ ఆర్ కనెక్టెడ్. ప్రతిదీ కనెక్ట్ అయి ఉంది. ఒక్కటి చేంజ్ చేసామంటే అన్నీ మారుతాయి. ఎలా? బ్లడ్ లాగే. మనం ఎలా అయితే యునైట్ చేస్తుందో శరీరం అంతా కూడా బ్లడ్ ప్రవహించడం వల్ల మనిషి బ్రతుకుతాడు. మ్యాన్ డిడ్ నాట్ వీవ్ ద వెబ్ ఆఫ్ లైఫ్. మనిషి ఏమనుకుంటున్నాడంటే తానేదో సాలెగూడులాగా జీవితాన్ని తానే కట్టానని అనుకుంటున్నాడు. కానీ హీఈస్ మియర్లీ ఎ స్ట్రాండ్ ఇన్ ఇట్. కానీ అందులో ఒక దారపు పోగు లాంటి వాడు అంతే. సాలె పురుగు గూడు కడుతుంది. గూడు కట్టినప్పుడు అసలు మొత్తం ఇదైపోయి మొత్తం చాలా ఆకారాలు కట్టేస్తుంది. మనం అనుకుంటాం అంత అందమైన జీవితాన్ని మనం కట్టామనుకుంటాం. అంటే భూమి మీద రకరకాల ఆకారాలు కట్టేశాము. కానీ నువ్వు జస్ట్ దారపు పోగు లాంటి వాడి అంతే. నువ్వేం గొప్ప కళాకారుడియో లేకపోతే ఇంకోటి అనుకోవడానికి లేదు. అంటే ఇక్కడ యూ డిడ్ నాట్ వీవ్ ద వెబ్ ఆఫ్ లైఫ్. మ్యాన్ డిడ్ నాట్ వీవ్ ద వెబ్ ఆఫ్ లైఫ్. జీవితం అనే దాన్ని చక్కగా కట్టిన ఒక పెద్ద ఇచ్చేలా జస్ట్ నువ్వు అందులో ఒక పార్ట్ అంతే. వాట్ ఎవర్ హీ డస్ టు ద వెబ్ హీ డస్ టు హిమ్సెల్ఫ్. ఆ ఏదైతే వెబ్ ఉందో నేను భూమిని సృష్టించాను, భూమి మీద ఈ ఆకారం సృష్టించాను అనుకుంటున్నాం. ఆ వెబ్కి ఆ భూమికి నువ్వు ఏ నాశనాన్ని తీసుకొస్తావు అది నీకు జరుగుతుంది. వన్ థింగ్ వీ నో, అవర్ గాడ్ ఈజ్ ఆల్సో యువర్ గాడ్. ఇంకో విషయం కూడా నాకు తెలుసు. ఏంటంటే చెప్తున్నాడు. ఏం చెప్పాడు ముందు? మాకు ఓ విషయం తెలుసు. ఏంటంటే భూమి నువ్వేదో సొత్తు అనుకుంటున్నావు, కానీ భూమి సొత్తే నువ్వు అని చెప్పాడు. రెండవది, మా దేవుడే మీ దేవుడు, అందరికి దేవుడు ఒక్కటే. ద ఎర్త్ ఈజ్ ప్రెషస్ టు హిమ్. భూమి అనేది ఆ దేవుడికి చాలా చాలా అపురూపమైంది. అండ్ టు హార్మ్ ద ఎర్త్ ఈజ్ టు హీప్ ద కంటెంట్ ఆన్ ఇట్స్ క్రియేటర్. నువ్వు ఏదైతే హాని చేస్తున్నావు భూమికి, ఏం చేస్తున్నాడని హాని? అమెరికా వాడు పరిశ్రమల పేరుతో దాన్ని గుల్ల చేస్తున్నాడు. అదంతా చీఫ్ సియాటెల్కి తెలుసు. ఏం చేయబోతున్నాడో కూడా తెలుసు. భూమి ఇస్తే, భూమి ఇవ్వకపోతే తన సుఖామిష్ దువామిష్ తెగలకి ఏం జరుగుతుందో కూడా చీఫ్ సియాటెల్కి బాగా తెలుసు. ఓకే, చాలా రౌద్రంగా అడుగుతున్నాడు పైన కూర్చున్న పెద్దన్న. గట్టిగా అడుగుతున్నాడు, నీకు ఇదే లాస్ట్ ఛాన్స్, నువ్వు ఇవ్వాల్సిందే, మర్యాదగా అడుగుతున్నా, నీ ఇష్టం. అప్పుడు చెప్తున్నాడు, చూడు నా దేవుడే నీ దేవుడు కూడా. ఈ భూమి ఆయన సృష్టించిందే. ఆయన సృష్టించిన దాన్ని నువ్వు ఏదో తేడా చేస్తున్నావు. ఆయన కోపం అంతా పోగు చేసుకుంటున్నావు. ఎప్పుడో ఒకసారి ఇస్తాడు చూడు, నేను మామూలుగా ఇవ్వడు. ఇది యువర్ డెస్టినీ ఈజ్ మిస్టరీ టు అస్. అసలు నీకు ఎట్లాంటి విధి రాసి పెట్టుందో నీకు అర్థం కావట్లా, మాకు అర్థం కావట్లా. అది చాలా వింతగా ఉంది. నీకు ఎలాంటి విధి అనేది మీకు రాయబడి ఉందో నాకు అర్థం కావట్లా, చాలా వింతగా ఉంది. వాట్ విల్ హ్యాపెన్ వెన్ ద బఫెలో ఆర్ స్లాటర్డ్? నువ్వు నీ పొలాల్లో నువ్వు చుట్టూ ఇది చేసుకున్నావు, ఎలక్ట్రిక్ తీగల్ని పెట్టుకున్నావు. నీ పొలాల్లో వచ్చినటువంటి అడవి దున్నలు నువ్వేం చేస్తున్నావు? కాల్చి చంపేస్తున్నావు. ద వైల్డ్ హార్సెస్ టేమ్డ్. పొలాల్లో ఎక్కడో అడవుల్లో తిరిగేటటువంటి అడవి గుర్రాల్ని నువ్వేం చేస్తున్నావు? సాధు జంతువులుగా మార్చేసావు. వాటి మీద తిరుగుతున్నావు, కాల్చి పడేస్తున్నావు మిగతా వాటిని. వాట్ విల్ హ్యాపెన్ వెన్ ద సీక్రెట్ కార్నర్స్ ఆఫ్ ద ఫారెస్ట్ ఆర్ హెవీ విత్ ద సెంట్ ఆఫ్ మెనీ మెన్ అండ్ ద వ్యూ ఆఫ్ రైప్ హిల్స్ ఇస్ బ్లాటెడ్ విత్ ద టాకింగ్ వాయిస్. చూడండి, యాక్చువల్గా ఈ అడవుల్లో సీక్రెట్ కార్నర్స్ ఆఫ్ ద ఫారెస్ట్ అంటే ఒకప్పుడు మనిషి టచ్ చేయనటువంటి చాలా ప్రాంతాలు ఉన్నాయి ఈ దట్టమైన అడవుల్లో. కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది? ప్రతి మూలకు కూడా మనిషి వెళ్ళిపోతున్నాడు. ప్రతి మూలం కూడా ఏం చేస్తున్నాడంటే నాశనం చేసేసి తాను అనుకునేటటువంటి రైప్ హిల్స్ అంటే అసలు దట్టమైన కొండల మీద కూడా ఏం చేస్తున్నాడంటే టెలిగ్రాఫ్కి సంబంధించి ఇప్పుడు ఏదైతే టెలిఫోన్ టవర్స్ ఇవన్నీ ఉన్నాయి చూసారా, అలాంటివి ఎస్టాబ్లిష్ చేశారు ఆ రోజుల్లోనే. టెలిగ్రామ్కి సంబంధించి ఏదైతే జస్ట్ ఏంటంటే మనకి ప్రింటెడ్గా వచ్చేస్తాయి అనమాట, ఫ్యాక్స్ సిస్టమ్ ఇట్లాంటివి ఉంటాయి కదా. అలా టెలిగ్రాఫ్కి సంబంధించిన పోల్స్ పాతడం కానీ ఆ వైర్లు వేయడం కానీ జరిగిపోతుంది. వేర్ విల్ టికెట్ బి? అసలు దట్టమైన పొదలు ఎక్కడైనా ఉన్నావా? దట్టమైన అడవులు తీసి పక్కన పెట్టు. దట్టమైన పొదలైనా ఉన్నాయా? గాన్, అంతా పోయింది. వేర్ విల్ ద ఈగల్ బి? ఈగల్ ఏది? ఈగ లేదండి. మనం జనరల్గా చూస్తే అమెరికా జాతీయ పక్షి ఈగలు ఉంటుంది. జనరల్గా జాతీయ పక్షిగా ఈగలు ఉంటుంది. ఏదా ఈగలు? చూపి, ఏది చూపి. గాన్, పోయింది మొత్తం, ఎక్కడా లేవు, కనబడట్లేదు. ఆ గద్దలని ఎక్కడా కనబడట్లేదు. ఒకప్పుడు గద్దలు ఉండే, ఏదైనా శవం ఉంటే
చుట్టూరా తిరిగి ఆ తిరుగుతున్న ప్లేస్‌కి పరిగెత్తుకుంటా వెళ్ళేవాళ్ళు. నిజంగానే ఏదో ఒక పీనుగో లేకపోతే ఒక శవం ఏదో ఒకటి మనిషిదో, పశువుదో పడిపోయి ఉండేది. గాన్ అంతా పోయింది. ఏడ కనబడట్లా. దట్టమైన పొదలనేవి లేవు. అడవుల సంగతి పక్కన దేవుడెరుగు. అసలు ఏమీ లేవు. ఈగల్స్ లేవు. అండ్ వాట్ ఈస్ టు సే గుడ్ బై టు ద స్విఫ్ట్ పోనీ అండ్ దెన్ హంట్. యాక్చువల్‌గా ఈ సుఖామిష్ కానివ్వండి, దువామిష్ తెగలు ఏవైతే ఉన్నాయో ఈ తెగల వాళ్ళకి ఈ పోనీ ఏదైతే ఉందో జనరల్‌గా వీటి మీద వాళ్ళు ఏం చేస్తారంటే ప్రయాణం చేస్తూ ఉంటారు నార్మల్‌గా. వీళ్ళు యాక్చువల్‌గా ఏం చేశారంటే మెకానికల్ హార్సెస్ అని పేరు పెట్టారు వీళ్ళు సుఖామిష్, దువామిష్. ఏంటంటే అది ట్రైన్ అనమాట. వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఈ పోనీస్‌ని కూడా వేటాడడం మొదలుపెట్టారు. చంపడమే. ఏది దొరికితే ఏదైతే గిరి గీసుకున్నారో, ఇప్పుడు సపోజ్ ఒక వ్యక్తి వచ్చి ఇదంతా ఆపుకున్నాడు. నీగ్రోల్ని పెట్టుకొని మొత్తం ఏదో కొంత పార్ట్ ఇది చేస్తా ఇతను ఏం చేస్తాడంటే ఒక ట్రైన్ ఏదైతే ఉందో ఆ లైన్ వేసుకొని ఇట్లా వెళ్తూ ఉంటాడు. తన ప్రాంతంలో ఏదైనా పశువు తిరగాడుతుంటే అడవి దున్నపోతులు కావచ్చు, ఏదైనా జంతువు కావచ్చు, ఆ ట్రైన్లో వెళ్తా ఎంతసేపు తుపాకీ పట్టుకొని కాల్చడం పెద్ద అపాయం కూడా ఉంది. కాల్చి పడేసేవాళ్ళు. వీళ్ళకి ఈ జంతువుల శవాల కళేబరాలు దొరికాయి. చాలా బాధేసింది. ద ఎండ్ ఆఫ్ లివింగ్ అండ్ ద బిగినింగ్ ఆఫ్ సర్వైవల్. ఏం జరుగుతుంది? టోటల్‌గా వీళ్ళు బ్రతకడం మానేశారు. బతికుంటే చాలు అనుకుంటున్నారు. ఆనందంగా బతకడం అనేది ఏదీ లేదు. బతికుంటే చాలురా ఏ రోజుకి ఆ రోజు. టోటల్ వీళ్ళ యొక్క మూలాల్ని కదిలించేస్తున్నారు వీళ్ళు. అది పెద్ద బాధ అయిపోయింది ఈ తెగలకి. వెన్ ద లాస్ట్ రెడ్ మ్యాన్ హ్యాస్ వానిష్డ్ విత్ దిస్ విల్డర్నెస్. ఈ అడవితో పాటు ఈ లాస్ట్ రెడ్ మ్యాన్ కూడా ఏమైపోతాడు? కనుమరుగైపోతాడు. ఎందుకని? వీళ్ళకి సంబంధించిన వీళ్ళు బ్రతికే ఏదైతే పద్ధతులు ఉన్నాయో వాటిని దెబ్బతీసేస్తున్నారు. క్రమంగా ఈ అడవుల్ని మాయం చేసేస్తున్నారు. ఒకప్పుడు మొత్తం భూభాగం మొత్తం అడవే. వీళ్ళు పెద్దగా చెట్లు కూడా కూల్చేవాళ్ళు కాదు. కానీ ఎక్స్పాన్షన్, జనాలు వస్తున్నారు, పడేస్తున్నారు, సిటీస్ని క్రియేట్ చేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళు చుట్టుపక్కల కూడా అంతా అయిపోయింది. వీళ్ళ భూమి కావాలి అమెరికన్ ప్రెసిడెంట్కి. అండ్ హిజ్ మెమరీ ఈజ్ ఓన్లీ ద షాడో ఆఫ్ క్లౌడ్ మూవింగ్ అక్రాస్ ద ప్రైరీ. పచ్చిక బయళ్ళు ఉంటాయి. ఎందుకు ఈ పచ్చిక బయళ్ళు ఉన్నాయి? మరి పశువుల్ని పెంచాలి కదా. పచ్చిక బయళ్ళు ఉంటాయి. ఆ పచ్చిక బయళ్ళ మీద పడేటటువంటి మేఘపు ప్రతిబింబం, మేఘపు నీడలాగా ఉంటుంది వీళ్ళు. అంటే కనబడరు అసలు. లాస్ట్ రెడ్ మ్యాన్ కూడా ఏమైపోతాడు? కనుమరుగైపోతాడు. విల్ దీస్ షోర్స్ అండ్ ఫారెస్ట్ విల్ బి దేర్. ఇక లాస్ట్ రెడ్ మ్యాన్ అంతా అయిపోయిన తర్వాత అంటే మొత్తానికి వీళ్ళు ఎట్లయినా చంపేస్తారు. బతకలేడు. ఈ రెడ్ మ్యాన్ అనేటటువంటి వ్యక్తి ఈ వాతావరణంలో తన యొక్క స్వాభావికమైనటువంటి బ్రతికే పద్ధతుల మీద దెబ్బేసినప్పుడు ఏం జరుగుతుంది? పశువులను చంపేస్తున్నారు. అండ్ గాలిని కలుషితం చేసేస్తున్నారు. నీళ్ళని కలుషితం చేసేస్తున్నారు. వీళ్ళు ఏదైతే వాతావరణంలో బతికారో ఆ పద్ధతులన్నిటిని దెబ్బ కొట్టేస్తున్నారు. మరి లాస్ట్ రెడ్ మ్యాన్ కూడా అంతమైపోతాడు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి సముద్ర తీరాలు కానివ్వండి, నదీ తీరాలు కానివ్వండి, అండ్ అడవులు కానివ్వండి ఉంటాయా? అవి కూడా కనుమరుగైపోతాయి. విల్ దేర్ బి ఎనీ స్పిరిట్ ఆఫ్ మై పీపుల్ లెఫ్ట్. అప్పుడైనా కానీ మా ప్రజల్లో ఉన్నటువంటి ఆ స్పిరిట్ బతుకుంటుందా? భూమిని తల్లి అని అనుకునేటటువంటి భావం, నదిని తన సోదరుడు అనుకునే భావం, జంతువుల్ని తన సోదరులు అనుకునేటటువంటి భావం, సెలయేరులోని నీటిని మరి తమ పూర్వీకుల రక్తం అని అనుకునేటటువంటి భావం, గాలి అనేది ఆ పితరులు పీల్చి వదిలినటువంటి గాలిగా అనుకునే భావం వీళ్ళలో ఉంటుందా? నీలో రక్తం ఎలా ప్రవహిస్తుందో అండ్ చెట్లలో జీవరసం అలా ప్రవహిస్తుంది అని తెలుసుకునే భావం ఉందా? We love this earth as newborn loves its mother's heartbeat. పుట్టిన పిల్లోడు తల్లి సంకలోకి అసలు వెళ్ళిపోతాడు, దగ్గరికి వెళ్ళిపోతాడు. అసలు కొన్నిసార్లు భయపడిపోతాం. చిన్న పిల్లోడు, పుట్టిన పిల్లోడు ఇంత ఉంటాడు, చాలా స్మూత్గా డీల్ చేస్తుంటాం. ఆ పుట్టిన పిల్లోడు కానీ అమ్మాయి కావచ్చు, బాబు కావచ్చు, పాప కావచ్చు,
అసలు లోపలికి వెళ్ళిపోతా ఉంటాడు. ఎందుకంటే తల్లి గుండె చప్పుడు వినాలి. అంతే. ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం కాదు. అది వింటూ తల్లి గర్భంలో ఉంది. తల్లికి దగ్గరికి వెళ్ళిపోవాలని తల్లి పడుకున్న కిందికి కూడా వెళ్ళిపోతాం. అట్లా మేము భూమిలోకి మమేకం అయిపోయాం. సో ఇఫ్ యూ సెల్ యూ అవర్ ల్యాండ్, మా భూమిని కనుక నీకు అమ్మినట్లయితే లవ్ ఇట్ యాజ్ వీ హ్యావ్ లవ్డ్ ఇట్. సరే మేము మా భూమిని ఇస్తాం, ఇవ్వాలి. ఇవ్వకపోతే ఊరుకోడు పెద్దన్న, ఊరుకోడు. అక్కడ కూర్చున్న పెద్దన్న ఊరుకోడు. ఎందుకంటే చూస్తున్నారు వీళ్ళు, ఏం జరుగుతుందో చూస్తున్నారు, ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో చూస్తున్నారు. కేర్ ఫర్ ఇట్. కనీసం నేను ఇచ్చేసిన తర్వాత మాలాగా ప్రేమించడం కనీసం నేర్చుకో, దాన్ని జాగ్రత్తగా చూసుకో. యాజ్ వీ హ్యావ్ కేర్డ్ ఫర్ ఇట్. మేము ఇంతకాలం చాలా జాగ్రత్తగా ఈ ప్రకృతిని కాపాడుకుంటూ వచ్చాం. హోల్డ్ ఇన్ యువర్ మైండ్ దట్ అవర్ మెమరీ ఆఫ్ ల్యాండ్ యాజ్ ఇట్ ఈస్ వెన్ యూ రిసీవ్ ఇట్. మేము ఏవైతే జ్ఞాపకాలు ఉన్నాయో కొంచెం గౌరవించు, అలానే తీసుకో, కాపాడు. ప్రిజర్వ్ ద ల్యాండ్ ఫర్ ఆల్ చిల్డ్రన్ అండ్ లవ్ ఇట్ యాజ్ గాడ్ లవ్స్ us. దాన్ని కాపాడు, భవిష్యత్ తరాల పిల్లలకి అందించు. నీ ఇష్టం వచ్చినట్టు నాశనం చేస్తే ఒకప్పటికి జీవజలాలు మురికి జలాలు అవుతాయి, మురికి గాలవుతుంది, ఎయిర్ ఫిల్టర్స్ పెట్టుకోవాల్సి వస్తుంది, ప్రకృతి వేడెక్కిపోతుంది. కొంచెం కాపాడవయ్యా. మేము మాలో ఉన్న భావాలు తల్లిగా చూసుకో ఈ భూమిని. యాజ్ వీఆర్ పార్ట్ ఆఫ్ ద ల్యాండ్, యు ఆర్ టు పార్ట్ ఆఫ్ ద ల్యాండ్. నువ్వేదో ప్రకృతి కన్నా గొప్పవాడివి అనుకుంటున్నావు, ఈ భూమి కన్నా కూడా గొప్పవాడిని అనుకుంటున్నావు. నువ్వు జస్ట్ ఇందులో భాగం మాత్రమే. నువ్వే అల్టిమేట్ అనుకుంటున్నావు, నువ్వు చాలా గొప్పడివి అనుకుంటున్నావు. దట్ ఈస్ ప్రెషస్ టు అస్. భూమి మాకు చాలా విలువైంది, తల్లి లాంటిది. ఇట్ ఈజ్ ఆల్సో ప్రెషస్ టు యూ. నీకు కూడా అది విలువైందిగా ఉండాలి. వన్ థింగ్ వీ నో, ఒక్క విషయం తెలుసు అని చాలా విషయాలు చెప్పాడు సియాటిల్. ఒక్క విషయం తెలుసు, దేర్ ఈస్ ఓన్లీ వన్ గాడ్. దేవుడు ఒక్కడే. నో మ్యాన్, బీ రెడ్ మ్యాన్ ఆర్ వైట్ మ్యాన్, కెన్ బీ అ పార్ట్. అది రెడ్ మ్యాన్ అయి ఉండొచ్చు. రెడ్ మ్యాన్ ఎవరు? వీళ్ళే సుఖామిష్ దివామిష్ తెగలు, రెడ్ ఇండియన్స్. రెడ్ మ్యాన్ అనమాట. అంటే వీళ్ళు ఆ ప్రాంతంలో దొరికేటటువంటి ఒక రకమైన మట్టిని పూసుకుంటారు ఒంటికి. వన్స్ అపాన్ ఏ టైం స్నానాలు లేవు, మట్టిని గట్టిగా చాలా ఒంటికి పూసుకునేవాళ్ళు. ఆ మట్టి తర్వాత ఊడిపోయేది, ఆ చర్మంతో పాటు, ఏదైతే పాడైపోయినటువంటి చర్మంతో పాటు ఆ మట్టి ఊడిపోయి టోటల్ వీళ్ళకి ఇబ్బందులు ఉండేవి కాదు. వీళ్ళకి అక్కడ రెడ్ ఎర్రటి మట్టి దొరకడం వల్ల అది పూసుకునేవాళ్ళు. ఎప్పుడైతే ఈ వ్యక్తులు కొలంబస్ కానీ వేరే వ్యక్తులు వెళ్ళినప్పుడు వీళ్ళు ఎర్రగా ఉండడం గమనించి రెడ్ మ్యాన్, రెడ్ ఇండియన్స్ ఇట్లాంటి పేర్లు అనేవి కొన్ని పెట్టడం జరిగింది. కెన్ బి అ పార్ట్, వీఆర్ ఆల్ బ్రదర్స్ ఆఫ్టర్ ఆల్. రెడ్ మ్యాన్ కావచ్చు, వైట్ మ్యాన్ కావచ్చు, అది ఎవరైనా కావచ్చు. ఓకే, అందరం కూడా ఏంటి, వీఆర్ ఆల్ బ్రదర్స్ ఆఫ్టర్ ఆల్. అందరం కూడా బ్రదర్సే. అందరూ ఎవరి చేత నిర్మించబడిన? దేవుడి చేత. కాబట్టి మనమంతా కూడా బ్రదర్సే. చివరిలో చెప్తున్నాడు అనమాట. ఏం చెప్తున్నాడు? నో మ్యాన్, బీ రెడ్ మ్యాన్ ఆర్ వైట్ మ్యాన్, కెన్ బీ అ పార్ట్. ఎవరు కూడా, ఏ మనిషి కూడా, అది రెడ్ మ్యాన్ ఉండొచ్చు, వైట్ మ్యాన్ అనొచ్చు, విడిగా ఉండలేడు. మనిషి సంఘజీవి, వారికి ఏ మనుషులు కావాలి, ఒంటరిగా బతకలేడు. కాబట్టి ఈ రోజున మేము నీకు భూమిని ఇస్తున్నాం. అమ్మడం అంటే డబ్బులు కాదండి, వేరే భూమి ఇస్తానంటాడు. ఇది బాగా డెవలప్ అవుతుంది, మేము ఎక్స్పాండ్ చేయాలి సిటీని, నువ్వు ఇక్కడ నుంచి కదిలిపో, నీకు వేరే భూమిని ఇస్తాం అంటే అప్పుడు చెప్తాడనమాట, అయ్యా ఈ సెలయేరు మా పూర్వీకుల రక్తం, అదిగదిగో ఇక్కడ ఉన్నాయి చూసా పశువులు, ఇవన్నీ మా సోదరులు, ఈ గాలి మా పూర్వీకులు వదిలినటువంటి గాలి అయ్యా, ఈ మట్టిని చూసా ధూళి, మా వాళ్ళు చనిపోయి భూమికి సారాన్ని ఇచ్చారయ్యా, ఇలాంటి భూమిని అడుగుతున్నావే, నువ్వు ఎంత అన్యాయం. అసలు డైరెక్ట్గా ఇక్కడ చాలా పాలిటిక్స్ చెప్పాడు, కానీ నువ్వు చాలా అన్యాయస్తుడివి, దేవుడు ఉన్నాడు జాగ్రత్త, నువ్వు మా భూమిని జాగ్రత్తగా చూసుకోవాలి, చూసుకోవట్లా నువ్వు చాలా చెప్తాడు. నువ్వు పొగ్గొట్టాలు పెట్టావు, నువ్వు ఆ ట్రైన్లో ఏదో మెకానికల్ యానిమల్స్ అని చెప్తాడు, ఆ అర్థం వచ్చేటట్టు మెకానికల్ హార్సెస్ అని చెప్తాడు, అవి పెట్టి మామూలుగా జీవించిన వాటిని చంపుతున్నావు నువ్వు. హార్సెస్ ఉన్నాయి కదా, మెకానికల్ హార్సెస్ని పెట్టి వాటిని చంపుతున్నావు.
అడవి దున్నల్ని చంపుతున్నావు నీ క్రీడ కోసం. ఏంటిది? ప్రకృతి అంతా పోతే నువ్వేడ బతుకుతావు? వాటికి పట్టిన గతే నీకు పడుతుంది కదా అని క్లియర్గా చెప్తాడనమాట చీఫ్ సియాటెల్. ఇది చాలా పాలిష్డ్ వర్షన్ ఇచ్చారు మనకి. కానీ అతను బాగా మామూలుగా కాదు, మామూలుగా తిట్టడు. ఫుల్గా చేస్తున్న అన్యాయాలు ఏం చేస్తున్న అమెరికన్ గవర్నమెంట్ మొత్తం తన ఉత్తరంలో ఇస్తాడు. అందుకని ఆ గవర్నమెంట్ ఏం చేసిందంటే టోటల్ కాకుండా పాలిష్డ్ ఏదైతే జనాలు తెలుసుకోవాలనుకుంటున్నారో దాని వరకైతే మనకి ఇవ్వడం జరిగింది. దీంట్లో మెటమార్ఫసిస్లో మొదటిది ప్రోజ్ అనమాట. ఇది వచ్చేసి చీఫ్ సియాటెల్స్ లెటర్ ఏదైతే ఉందో అది టోటల్గా ఏంటంటే ప్రకృతిని కాపాడు, అది మిమ్మల్ని కాపాడుతుంది. లేదు అదే పందాలో నువ్వు గనక రసాయనాల్ని పరిశ్రమల్ని పెట్టి నీళ్ళని భూమిని గనక కలుషితం చేస్తే ఈరోజు పశువులకి రాబందులకి ఏదైతే గతి పట్టిందో అదే గతి మనిషికి కూడా పడుతుంది. భూమిని నాశనం చేస్తే దేవుడు చూస్తూ ఊరుకోడు. నువ్వైనా నేనైనా ఒకటే దేవుడి ముందు. ఓకే, కాబట్టి కొంచెం జాగ్రత్తగా మసులుకో అనేసి స్వీట్ వార్నింగ్ ఇస్తాడు చీఫ్ సియాటెల్. అలనాటి ఏదైతే అమెరికన్ ప్రెసిడెంట్ వైట్ హౌస్లో ఉంటున్న ఏదైతే ఇప్పుడు వైట్ హౌస్ కట్టుకున్నారు. కానీ ఇక్కడ చుట్టూ ఏం జరిగింది ఏంటి పచ్చదనం ఉందంటే టోటల్ పొల్యూటెడ్. కాబట్టి చెప్తాడనమాట ఏదైతే పశువులకు పట్టిన గతి ఉందో నీకు పడుతుంది, జాగ్రత్త అని చీఫ్ సియాటెల్ తన లెటర్లో అయితే చెప్పడం జరుగుతుంది. ఇదండి టోటల్గా మెటమార్ఫసిస్లో ప్రోజ్ పార్ట్ వచ్చేసి. థ్యాంక్స్ ఎలా. సింపుల్గా లింక్ అని కనుక మీరు అడిగినట్లయితే నేను మీకు టోటల్ ప్లేలిస్ట్ లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అదిగోండి ఇవి వచ్చేసి ఐ కార్డ్స్ అండ్ ఎండ్ స్క్రీన్స్. మరి టైటిల్ క్లిక్ చేస్తే మీకు డిస్క్రిప్షన్ అనేది కూడా ఓపెన్ అవుతుంది. దాని ద్వారా టోటల్ ప్లేలిస్ట్ని మీరైతే యాక్సెస్ చేయొచ్చు. థ్యాంక్స్ అలాట్.